వింటున్నారు తెలంగాణ సమాచార్. కౌశిక్ రెడ్డి తీరు మార్చుకోలేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయారేపల్లి మోహన్, మాజీ శాసనసభ్యులు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో జరిగిన అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ సంఘటన చాలా బాధాకరం. సమావేశంలో జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉంటే కౌశిక్ రెడ్డి చేసిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కౌశిక్ రెడ్డి శాసనసభ్యుడు అయి ఉండి తోటి శాసనసభ్యుడైన సంజయ్ కుమారును అడ్డుకుని దాడి చేయడం బాధాకరం. వీధి రౌడీల ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డిని శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించినందుకు శాసనసభ్యుడి పదవి నుండి బర్తరఫ్ చేయాలి. కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నేను కూడా గతంలో శాసనసభ్యుడిగా పనిచేశాను కాని ఇలాంటి సంఘటనలు ఎన్నడూ చూడలేదు. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడిగా ఉండి తోటి శాసనసభ్యుడిపై దాడి చేయడం సిగ్గుచేటు. కాంగ్రెస్ కార్యకర్తలు సంయమనం పాటించాలని మంత్రులు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి, ఏండి తాజ్, ఆకుల ప్రకాష్, కొరివి అరుణ్, వాసాల రవీందర్, లక్ష్మీనారాయణ, ఉప్పరి రవి, కరీం తదితరులు పాల్గొన్నారు. జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే జగిత్యాల ఎమ్మెల్యే గారి సంజయ్ మీద చేసిన ఏదైతే అఘాయిత్యం అనండి, అసాల్ట్ అనండి, లేదా చేయి చేసుకునే విధంగా ప్రవర్తించిన తీరును కాంగ్రెస్ పార్టీ యావత్ రాష్ట్రంతో పాటు మేమంతా ముక్త కంఠంతో ఖండిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మరి సమీక్షా సమావేశంలో ఏదైనా అంశం పట్ల స్పందించవలసిన అవసరం ఉంటుంది. అభివృద్ధి జరుగుతున్న తరుణంలో అభివృద్ధి జరగటం లేదని మాట్లాడవచ్చు ప్రతిపక్ష శాసనసభ్యుడిగా. అభివృద్ధిని పక్కకు పెట్టి, ప్రజా సమస్యను పక్కకు పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేసి సంజయ్ మీద ప్రత్యేకంగా కక్ష కట్టుకున్నట్టు ప్రవర్తించిన తీరును మేము ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేమందరినీ కోరుతూ ఉన్నాం, ప్రజాస్వామ్యవాదులందరినీ. ఒక ప్రజాప్రతినిధి ఉండి మరో ప్రజాప్రతినిధి మీద ప్రభుత్వ మీటింగ్లో చేయి చేసుకునే వాతావరణం కల్పించి చేయి చేసుకోవడమే కాక తోపులాట చేసి తోటి శాసనసభ్యుడు జగిత్యాల ఎమ్మెల్యే గారిని మాటలు అంటే దుర్భాషలాడి అతన్ని అఘాయిత్యం చేసే విధంగా ప్రయత్నం చేసినందుకు అతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందిగా నిన్ననే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్తు మల్లేశం కానీ లేదా అధికారులు. అది పోను నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను, అతన్ని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిన అవసరం. ఎందుకు అంటే ఒక శాసనసభ్యుడు ఉండి మరో శాసనసభ్యుని హక్కులను భంగం కలిగించాడు. హక్కులకు భంగం కలిగి ఆయన మాట్లాడేటప్పుడు ఈయన భంగం కలిగించే అవసరం లేదు. కానీ మరి అదే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినప్పుడు ఏ ఎమ్మెల్యేలను మాట్లాడిరా? ఏ ఎమ్మెల్యేలు కూడా ఆయన వ్యతిరేకించిరా? ఎవరు కూడా వ్యతిరేకించారు. మరి అదే రీతిలో మరో శాసనసభ్యుడు మాట్లాడుతున్న తరుణంలో అది కూడా ఆయన స్వతహాగా మాట్లాడలేదు. సభాధ్యక్షులు అందరినీ మాట్లాడమన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొదలు కమలాకర్ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఎమ్మెల్సీలు మాట్లాడారు, మేయర్ గారు మాట్లాడారు, కౌశిక్ మాట్లాడారు. తర్వాత మరి జగిత్యాల ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడటానికి నిలబడుతున్న సందర్భంలోనే మరి పాడి కౌశిక్ రెడ్డి కలుగజేసుకొని మరి ఒక ఏమంటారు ఫిజికల్ అసాల్ట్ చేసే ప్రయత్నం చేసి ఒక మానవీయ కోణం లేకుండా ప్రవర్తించినందుకు మరి అది తోటి ఎమ్మెల్యే యొక్క హక్కులకు భంగం కలిగించిన విధంగా భావించి తప్పక ఆయన మీద చర్య తీసుకోవాలి. ఆయనను బర్తరఫ్ చేయాలి. ఎమ్మెల్యే నుంచి తప్పక ప్రభుత్వపరమైన చర్యలు ఏదైతే పోలీసు ద్వారా జరుగుతాయో అది పోను అదనంగా ఆయన మీద మరి బర్తరఫ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా స్పీకర్ గారు కూడా మరి వినతీయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరి శాసనసభ్యులు. ఎందుకంటే ఇది మంచి వాతావరణం కాదు. ప్రజాస్వామ్యంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండే 3 ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కదా. ఎప్పుడైనా సమీక్షా సమావేశంలో
తోటి శాసనసభ్యుడిని అడ్డుకున్న సంఘటన నేను చూడలేదు. నేను కూడా శాసనసభ్యుడు ఉన్నా, జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా నేను ఎన్నో మీటింగ్లు నడిపిన చూసిన. ఆనాడు టీడీపీలో ఉన్న దేవయ్య గారు కానీ, ఈటాల రాజేందర్ గారు కానీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానీ సమీక్ష సమావేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటన జరగలేదు. కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలి అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడవలసిన అవసరం. ఇక్కడ మరి పాడి కౌశిక్ రెడ్డి గారు తప్పు చేసిందని వీడియోలు చెప్తా ఉన్నాయి, ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నాయి, అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి మరో శాసనసభ్యుడైన సంజయ్ గారికి హక్కులకు భంగం కల్పించి ఆయన మాట్లాడే సందర్భంలో ఆయనను దుర్భాషలు ఆడడంతో పాటు ఫిజికల్ అసాల్ట్ చేసే ప్రయత్నం చేసి దొబ్బేసిండు. కాబట్టి వారిని మరి బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్యే పదవి నుండి అనే మాట మరొకసారి ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను మరి తెలియజేస్తూ ఇంకొక హెచ్చరిక కూడా చేస్తాం. ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడిగా ఉండి ఇట్లా మిస్బిహేవ్ చేస్తే రేపు జెడ్పీటీసీ ఎంపీపీ స్థాయిలో ఈయన ఎమ్మెల్యేగా పోయి ఏం మాట్లాడతాడు, ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతాడు? నేను అడుగుతా ఉన్నా, నిజంగానే కాంగ్రెస్ నిన్న ఓపికగా లేకపోతే నిజంగా మరి కౌశిక్ రెడ్డి కారు కరీంనగర్ దాటి హుజరాబాద్ కానీ హైదరాబాద్ కానీ పోయేది ఆ మీటింగ్ హాల్కి. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సమన్వయం పాటించి అందరూ ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్మి, అలాగే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు సూచన మేరకు ఎలాంటి